ఓకే సో మీ అందరి కోసం మెంతికూర వెల్లుల్లి ఉప్మా తయారు చేస్తున్నాం. ఉప్మా ఫ్యామిలీ ఉంటుంది, లైక్ ఫ్యామిలీ ఉప్మా తింటుంటారు. అలాంటప్పుడు అనిపిస్తుంది డైలీ అబ్బా ఉప్మా అనగానే బాబోయ్ నేను తిన్ను అని. సో అలాంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే రకరకాల వెరైటీస్ ఉప్మాలు తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే కొత్త వెరైటీ డిష్ వచ్చిందని వేసి కుమ్మేసి తినేస్తారన్నమాట. అంటే నేను పక్కన ఉన్న వాళ్ళని మాట్లాడినవా ఏంటి? అసలు ఇది ఇప్పుడు నేను వంటకం వండుతున్నాను కాబట్టి నేను కదా మాట్లాడాలి. అంటే నా వంటకం కూడా నువ్వే మాట్లాడేసి నీ వంటకం కూడా మౌనవ్రతం పాటించవచ్చు కదా. ఈ మధ్య పాటించడం లేదంటే నేను పాటించను. రోజుకు ఒక 5 నిమిషాలు ఇలా ఎపిసోడ్ ఎంటర్ అవగానే 10 నిమిషాలు గురుగారితో మౌనవ్రతం పాటింప చేద్దాం. ఓకే ఇదేదో బాగుంది. సో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవాలంటే ఇది ఇంకా వేడవ్వాలి కొంచెం, పాపం వేడవనివ్వండి దాన్ని. ఒకసారి పెట్టు, వేలు పెట్టు చూద్దాం. ఓకే పర్ఫెక్ట్ గా భయపడ్డారంటే అయినట్టే. ఏంటి మధ్య వీళ్ళు నేతితో వంటలు వండుతున్నారు, నేతి వంటకాలు అని. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మేము నేతితో వండుతున్నాం. సో రీసెంట్ గా మా గురువు గారికి హిమాలయాల నుంచి పెద్ద నేతి డబ్బా ఫ్రీగా వచ్చింది. హిమాలయాల నుంచి కూడా ఫ్రీగా వస్తుంటాయా? నాకు తెలియదే. అంటే పార్సల్ తీసుకునేది భార్గవే కదా, సో తెలుసు. అందుకనే నేతి వంటకాలు బాగా జరుగుతున్నాయి అన్నమాట. సరే ఉప్మాలో తాలింపులు ఎలా ఉంటాయి అలానే చేస్తున్నాం. సో అది కొంచెం అటు ఇటు అయి వేగిపోతే దానిపైన చేసుకుంటే అదిలేండి, మన పని మనం చేసుకోవచ్చు. క్వాలిటీ నేను చేత్తో కలిపేయచ్చు వద్దు ఫ్యూచర్లో. సో కొంచెం జీలకర్ర, మినపప్పు కానీ మినుములు కానీ తీసుకోవచ్చు, అవి కూడా కొంచెం వేసుకున్నాం. ఇంకా కొంచెం వేడవుతుంది, మీరు అప్పుడే కలిపేయడం మొదలు పెట్టాల్సిన లేదు. సో ఉప్మాకి మినపప్పు శనగపప్పు కామన్. శనగపప్పు తీసుకున్నాం, వేసేసుకున్నాం. సో వేరుశనగ వీటిని చూస్తే నాకు పాట గుర్తొస్తుంది, పల్లీని చూస్తే. పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో. ఎంత వరస్ట్గా ఉంది తెలుసా నీ కంపారిజన్. ఎందుకు పల్లె ఎక్కడ పల్లి ఎక్కడ నాకు పల్లీలు చూడగానే పల్లె అని గుర్తొచ్చి పల్లెకు పోదాం. నీకు దీంతో వాతలు గానీ దెబ్బలు గానీ పడితే ఇలాంటివి మాత్రం ఆపవు. ఏంటండి ఎవరి మెమరీ వాళ్ళది. పల్లి ఏంటి బయట నాకు పల్లీలు చూస్తే నాకు అలా పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో. సరే మరి పల్లెకు పోదాం, మరి పారెవరు నువ్వు చెప్పాలి. ఏమో ఎవరో సావిత్రి గారు. సరే ఎండుమిరపకాయలు ముందే చేసి పెట్టుకున్నాం కాబట్టి వేసేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసాం గుర్తు పెట్టుకోండి, పచ్చిమిరపకాయలు తక్కువ వేద్దాం. ఓకే నేనైతే రెండు ఈక్వల్ గా ఇస్తాను, పౌరుషం అనేది ఉండాలి మనిషికి. ఓకేనా? ఈ రోజు మనం చేసే వంటకం పేరే మెంతికూర వెల్లుల్లి ఉప్మా. సో అలాంటప్పుడు మరి వెల్లుల్లిపాయలు కావాలి కాబట్టి వెల్లుల్లిపాయలు ఏంటో ఆ సుయ్యని వచ్చే సౌండ్ ఉంటుంది చూసారు, బాగుంటుంది. ఆ సౌండ్ లో ఒక మజా ఉంటుంది. అదేంటి అని అడగొద్దు. సో యాజ్ ఇట్ ఈస్ ఉల్లిపాయలు కలపండి బాగా కలపండి. సో ఇందాక మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు తక్కువ అనమాట. తక్కువని బాగానే వేసావుగా. సో ఇప్పుడు అదే భార్గవ్ కన్నీ నా అలవాట్లు వస్తున్నాయి. మెంతికూరని జాగ్రత్తగా ఒలిచి పక్కన పెట్టమంటే మా గురుగారు చూసారా ఇంత కాళ్ళలో మంచిది, కానీ జాగ్రత్తగా ఈ ఒలవడం కూడా రాకపోతే ఎలాగా? ఒలవడం రాక కాదు, నేను చాలా బిజీగా ఉంటాను, ఇలా ఖాళీగా అనుకున్నావా? సో మెంతికూర చాలా మంచిది కాబట్టి మనం ఈ వారం అంతా మెంతికూరతో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటున్నాం. అందులో భాగంగా మెంతికూర వేసా. ఓకే ఈ మెంతికూర మిగతా దాచుకొని తర్వాత వంటకానికి వాడుకోవచ్చు. ఓకే కలపడం అనేది కూడా ఒక కళ. నాకే చెప్తున్నావు నువ్వు కలపడం గురించి. ఏంటి మీదకి వస్తున్నాయి, పట్టు ఒకటి నీ మీద ఒకటి నా మీద వస్తుంది. అది శనగపప్పు. ఓకే మీరే కలుపుకోండి. ఓకే మిగతా వేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే ఒక స్పూన్ ఉప్పు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అటు ఎక్కడో సీరియల్ వస్తుందని ఆ సీరియల్ చూస్తూ, లేదంటే ఇక్కడ పబ్జీ ఆడుతూ, లేదంటే పక్క వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ చేయొద్దు. ఉప్పు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఏమాత్రం ఎక్కువైనా తర్వాత మీ ఆయన గారు తిట్టారని మళ్ళీ మీరు బాధపడక్కర్లా. సో ధనియాల పౌడర్ కూడా మనం వాడుతున్నాం. సో ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మంచిది. చిన్నప్పుడు ఉట్టి ధనియాలు కూడా తినేసేవాళ్ళం మనం. అవునా? అందుకేనా ఇలా ఉన్నావు ఇప్పుడు? ఈ అందానికి కారణం అది కూడా ఒకటి. అలా కాదు నేను మాట్లాడేది, యాటిట్యూడ్ వైజ్ బిహేవియర్ వైజ్. రోడ్డు మీద చాలా మంది అడుగుతుంటారు మీ గ్లామర్ సీక్రెట్ ఏంటని. అప్పుడు మెంతిపొడి అని చెప్తావా? భార్గవ్ గ్లామర్ సీక్రెట్ ధనియాల పొడి. హలో ధనియాల పొడి. సో ఇదేంటి అనుకుంటున్నారు? ఆగండి, మధ్యలో మీరు మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి నేను క్లారిటీగా చెప్పనివ్వట్లేదు. సో చింతపండుని రసం చేసి పెట్టుకున్నాం అనమాట. గురుగారు మీరు మొన్న పళ్ళ రసం అడిగారు కదా, అవును, మిగిలిపోయిన చింతపండు రసం ఎత్తు తాగండి పక్కన కూర్చొని. యాక్చువల్లీ చింతపండు రసం కూడా మంచిది తెలుసా? అవును, ఇది ఒక పళ్ళ రసం. కోవై సరళ గారు ఇస్తారు పాపం. మరీ పుల్లగా ఉంటే తినలేం. ఓకే సో
మెంతికూర వెల్లుల్లి ఉప్మా కోసం ప్రాసెస్ ఆల్మోస్ట్ అలా అవుతూ ఉంది. మెంతికూర వెల్లుల్లి ఉప్మా తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇడ్లీ ఏదైతే ఉందో దీన్ని స్మాష్ చేసి ఇందులో వేద్దాం. చేతులు కడుక్కొని వచ్చారా? డెటాల్ తో కడుక్కొచ్చా. ఓకే, గుడ్. ఓకే, సో ఇవి అంటే మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి ఇడ్లీ ముందే చేసుకొని పక్కన పెట్టుకోండి. అవి చల్లగా అయిన తర్వాత దాంట్లో ఇంకొక విషయం ఏంటి అంటే చింతపండు కానీ ఏమన్నా ఎక్కువైతే మనం ఈ ఇడ్లీ క్వాంటిటీ కూడా పెంచుకుందాం. అంటే సాధారణంగా ఎంత క్వాంటిటీ వండాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారో, ఒకళ్ళు చుట్టాలు వస్తే యాడ్ అయ్యారు అనే విషయం. దాన్ని బట్టి మీరు ఇడ్లీ తయారు చేసేసుకొని ఇడ్లీ పెట్టుకోవాలి. సో ఇడ్లీ కూడా చాలా రెగ్యులర్గా తింటూ ఉండే టిఫిన్, ఉప్మా కూడా రెగ్యులర్గా తింటూ ఉండే టిఫిన్. సో రెగ్యులర్గా ఇడ్లీ తిని బోర్ కొట్టినా, రెగ్యులర్గా ఉప్మానే తింటున్నాం అని బోర్ కొట్టినా ఒక డిఫరెంట్ వేలో ఒక టిఫిన్ కావాలి అనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. సో ముందుగానే ఇడ్లీ తయారు చేసి పక్కన పెట్టుకొని ఇది దాంట్లో అది చల్లారిన తర్వాత మిక్స్ చేసేసాం అనమాట. సో చూస్తూ ఉంటే వెరైటీగా చాలా క్రిస్పీగా తయారైపోయింది అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా కొంచెం ఇంకా దగ్గరికి మగ్గాలి అనుకున్నప్పుడు సో ఇది ఇలా పెట్టేసి మూత పెట్టేస్తే అది కూల్గా అంతా మగ్గిపోయి మనం చింతపండు రసం వేసాం కదా, సో మూత పెట్టుకొని బాగా మగ్గిపోవడం వల్ల ఆ చింతపండు రసం ఇడ్లీ అన్ని పీల్చి సో పర్ఫెక్ట్ కాంబినేషన్లో సెట్ అయిపోతుంది అనమాట. సో ఇది పక్కన పెట్టుకోండి. ఇది అవుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది పక్కన క్యాచ్ అది ఇచ్చేయండి. బాగా మగ్గిపోయి చింతపండు ఫ్లేవర్ అంతా అలా తెలుస్తుంది నాకు. ఓకే, సర్వింగ్ బౌల్. వావ్, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వేసేసుకుందామా అన్నట్టు చూస్తున్నాను నేను కూడా చూస్తున్నా. నువ్వు కూడా ఏంటి నిజాలు ఒప్పుకుంటున్నావు? బేసిక్గా ఒప్పుకోగా అన్ని నా మీద వస్తావు. యాక్చువల్లీ నేనే చూస్తున్నాను చెప్దాం అనుకున్నాను. ఓకే, మీ గురించి మీరు చెప్పుకున్నారు అనమాట. అక్కడ గుమ్మడికాయలు దొంగంటే భుజాలు ఎంత అడుగుకున్నారు అబ్బా అనుకున్నా. ఓకే, మీరు కూడా అదే ఫీల్ అయ్యారు అనమాట. ఓకే, సూపర్. మొత్తం వేసేనా కొంచెం ఉంచనా? వేసేయచ్చు, మొత్తం వేసేయచ్చు. అంటే కొంచెం పెడితే ఆ తర్వాత అటు వెళ్ళినప్పుడు ఇటు వచ్చి ఎలా ఉందో తినొచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు కొంచెం డెకరేషన్ కూడా ఉండాలి. కంటికి ఆనందంగా కనపడితే అది అప్పుడు పంటికి ఆనందంగా వస్తుంది అనమాట. ఓకే, సో 4 వైపులా 4 మిర్చీలు సెట్ చేసిన తర్వాత మధ్యలో పచ్చ రంగు కావాలనిపిస్తుంది నాకు. కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా చేసేసి అక్కడక్కడ వేసామనుకోండి. మా గురువుగారు చిదంబని ఇస్తే ఇలా కాళ్ళు కూడా పెట్టేశారండి. చింపుకుంటావు కదా, ఇంకా నేనెందుకు మళ్ళీ అని చింపేది, అంతమంది చింపేవాళ్ళు ఎందుకులే అని ఈ డెకరేషన్ అలా వదిలేసాను అనమాట. చాలా సరిపోతుంది. ఉప్మాని కొంచెం కనిపించని నాలా చేస్తున్నావు నువ్వు. ఓకే ఓకే, చూసారు కదా మెంతికూర వెల్లుల్లి ఉప్మా. మరి ఇది తిని రుచి ఎలా ఉందో ఆ రుచి ఆస్వాదించే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మెంతికూర వెల్లుల్లి ఇడ్లీ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, వెల్లుల్లిపాయ ముక్కలు 3, ఉప్పు రుచికి సరిపడా, ఇడ్లీ 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 3, కొత్తిమీర కొద్దిగా. మెంతికూర వెల్లుల్లి ఇడ్లీ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మెంతికూర వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి, చింతపండు రసం వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీలను పొడి చేసుకుని వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మెంతికూర వెల్లుల్లి ఇడ్లీ ఉప్మా రెడీ.